చెడు స్నేహాలు ఎప్పుడూ చేటే చేస్తాయి. నేరగాళ్లతో సావాసం దినదిన గండంగానే గడుస్తుంది. పాముకు పాలు పోసి పెంచినా అది కాటే వేస్తుంది. మనం తప్పు చేయకుండా తప్పుడు పనులు చేసేవారికి ఆశ్రయం కల్పించడం కూడా నేరమే అవుతుంది. పాపమని జాలి తలచి తల దాచుకోవడానికి చోటిస్తే ఆ తర్వాత మీ తలే పోతుంది. ఒక్కోసారి మేలు చేసినా కీడే ఎదురవుతుంది. అలా పక్క రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కు ఆశ్రయం ఇచ్చిన శ్రీకాళహస్తికి చెందిన శివ కోరి కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అసలు గ్యాంగ్స్టర్కు శివకు ఉన్న సంబంధం ఏంటి? గ్యాంగ్స్టర్ ఎన్కౌంటర్లో శివ పాత్ర ఏంటి? నాయకుణ్ణి కోల్పోయిన గ్యాంగ్స్టర్ అనుచరులు ఏం చేశారు? శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ తీరం రాత్రి 7:30 గంటలకు పిఆర్ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రశాంత వాతావరణంలో ఆలయం నుంచి వచ్చే భక్తి పాటలు వింటూ మంగళంపాటి శివ సేద తీరుతున్నాడు. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని ఓ బ్యాచ్ వచ్చి పడింది. కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసింది. మా అన్ననే పోలీసులకు పట్టిస్తావురా అంటూ తమిళంలో తిడుతూ వేటకత్తులతో నరికేశారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే శివ రక్తపు మడుగులో పడిపోయాడు. ఇంతకీ ఆ దాడి చేసిందెవరు? వాళ్ళన్న పోలీసులకు దొరకడానికి శివకు ఉన్న సంబంధమేంటి? తమిళనాడు పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తొప్పై గణేశన్ను ఇటీవల చెన్నైలో పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఎన్నో రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న గణేశన్ తమిళనాడులో ఉంటే ప్రమాదమని భావించి శ్రీకాళహస్తిలోని శివను ఆశ్రయం కోరాడు. అంతకుముందే గణేశన్తో ఉన్న పరిచయంతో కొద్ది రోజుల పాటు ఆ కరుడుగట్టిన నేరగాడికి శివ ఆశ్రయం కల్పించాడు. పోలీసుల హడావుడి తగ్గిపోవడంతో గణేశన్ తిరిగి మళ్లీ చెన్నై వెళ్లిపోయాడు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది మార్చి 16న పోలీసుల చేతిలో ఎన్కౌంటర్కు గురయ్యాడు. అయితే చెన్నై పోలీసులకు శివకుమారే ఉప్పందించాడని తొప్పై గణేశన్ అనుచరులు అనుమానించారు. నమ్మకంగా ఆశ్రయం కల్పించి ఆ తర్వాత పోలీసులకు విషయం చేరవేశాడని గణేశన్ అనుచరులు కార్తీక్, గోపీనాథ్, శ్రీధర్, సూర్య భావించారు. తమ నాయకుడి ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 4 నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. వీరిపై ఇప్పటికే తమిళనాడులో పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. ఇతను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తద్వారా గణేష్ని చంపడానికి కారణమయ్యాడనే ఒక కక్షతో గణేష్ యొక్క ఫాలోయర్స్ అనుమానంతో గణేష్ ఫాలోయర్స్ తమిళనాడు వచ్చి ఇతన్ని చంపడం జరిగింది. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయిన 4 అరెస్ట్ చేసి తగిన ఆధారాలతో కోర్టు ముందడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా పాల్గొన్న 5 మంది కూడా చాలా కేసెస్లో తమిళనాడులో ఇన్వాల్వ్ అయ్యారు. వీరందరిపై కేసెస్ పూర్తిగా వివరాలు సేకరించి పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. చెడు స్నేహాలు ఎప్పటికైనా ప్రమాదమేనని ఈ ఘటన నిరూపిస్తుంది. స్నేహితుడు ఆపదలో ఉన్నాడని ఆశ్రయం కల్పించిన పాపానికి శివ ప్రాణాలు కోల్పోయాడు. అసలు నిజంగా శివ పోలీసులకు గణేశన్ జాడు గురించి చెప్పాడో లేదో తెలియదుగాని వారి అనుచరులు మాత్రం అదే నిజమని నమ్మి ప్రాణాలు తీశారు.